అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో ఏంటంటే మేము ఫ్యామిలీతో పాటు ఆదోనికి అవధూత శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ జాతరకు అయితే వెళ్ళామండి. జాతరకు సంబంధించిన లక్ష్మమ్మవకు సంబంధించిన కొన్ని విషయాలను అయితే మీతో పంచుకుంటాను. ఆదోనికి 7 కిలోమీటర్ల దూరంలోని మూసానిపల్లి అనే చిన్న గ్రామంలో మంగమ్మ బందెప్ప అనే దంపతులకు ఈవిడ జన్మించారు. ఆమె అవధూత అయినందువలన ఆమె నగ్నంగా తిరుగుతూ ఎవరికీ అర్థం కాని మాటలు గొనుక్కుంటూ ఉండేదంట. ప్రజలు ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని అర్థం చేసుకోలేక ఆమెకు పిచ్చి అని భావించేవారట. ఆమెకు పెళ్లి చేస్తే పిచ్చి నయం అవుతుందని భావించి ఆమె తల్లిదండ్రులు ఆమెకు మారెప్ప అనే అతనికి ఇచ్చి వివాహం చేశారట. ఆమె నిజమైన ఆధ్యాత్మిక స్థితిని ఆమె భర్తకు అర్థమయ్యేలా ప్రదర్శించి అదే రోజు రాత్రి చాలా సాధారణ స్థితిలో ఆమె పుట్టింటికి వచ్చేసిందంట. పిచ్చిదని ఆమెపై రాళ్ళు వేసి గాయపరిచిన వ్యక్తులను ఆమె మాటల శక్తితో వారి జీవితం ముగిసిపోయేలా చేసిందంట. ఆమె ఆదోనిలో వీధి పక్కన ఉండే చెత్త కుప్పని నివసించడం వలన ఆమెను తొట్టి లక్ష్మమ్మ, తిక్క లక్ష్మమ్మ అని పిలిచేవారంట. గౌరమ్మ అనే పేద మహిళ తన భర్తకు వచ్చిన క్యాన్సర్ నయం చేయమని అడగగా తన నోటి మాటతో నయం చేసిందంట. అందుకుగాను ఆ గౌరమ్మ రూపాయిలో 16వ వంతు అన్నం అవ్వకు నైవేద్యంగా సమర్పించుకున్నదంట. అందుకుగాను అవ్వ ఆమెను చాలా తక్కువ టైంలోనే నిరుపేదగా ఉన్న తనను 60 ఎకరాల భూమికి యజమానిని చేసిందంట. ఆమె రాబోయే ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే తెలియపరిచేవారంట. ఒకసారి ఆదోనిలో భయంకరమైన వానలు పడి డ్రైన్లు పొంగి పొర్లుతున్నాయంట. లక్ష్మమ్మవ్వకు ఆపదలో లక్ష్మమ్మవ్వ ఆ వరదల్లో పడి చనిపోయి ఉంటారని అందరూ అనుకున్నారంట. అయితే అంత పొంగి పొర్లుతున్న డ్రైన్లలోంచి ఆమె క్షేమంగా బయటికి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిందంట. ఎందరో పిల్లలు లేని వారికి పిల్లలు కలిగేలా చేసిందంట. ఆమె 1933 మే 16వ తేదీన జీవ సమాధిలోకి ప్రవేశించారంట. అప్పటి నుండి ఆదోనిలో రథోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు.
మనస్ఫూర్తిగా ఏదైనా మొక్కుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం అండి. అప్పటి నుండి ఇప్పటి వరకు లక్ష్మమ్మ భక్తుల కోరికలు నెరవేరుస్తూనే ఉన్నారు. నేను మీ అనసూయ. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. నాకు మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.